ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: మనసు సత్యదూరమన్న ఎరుక మాయ. మనస్సు సత్యంలోనిదే, వేరుగా లేదు అని తెలిస్తే మాయను దాటినట్లే మరి అని భగవాన్ చెప్తున్నారు. మనస్సుకి మాయ వచ్చి చేరిందా, లేక మనస్సే మాయగా ఉందా? మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించడం. ఆధ్యాత్మిక సాధనలో మనస్సును ఆవరించిన మాయను విడనాడాలని అంటారు. నిజానికి మనసే మాయ అని శ్రీ భగవాన్ రమణులు చెప్తున్నారు. ఎందుకంటే నిద్రలో మనము కేవలం మనం మాత్రమే ఉంటున్నాము. అలా ఉన్నామనే ఆలోచన కానీ అనుకోవటం కానీ లేకుండా కేవలం మనమే ఉంటున్నాము. కానీ నిద్ర లేవగానే మనస్సు నేను అది ఇది అనే ద్వైత భావన పొందుతుంది కనుక మనస్సుకి మరొక మాయ వచ్చి చేరదు. మెలకువ రాగానే రూపం తీసుకునే మనస్సే అక్కడ మాయగా ఉంది. మాయ అంటే ఏంటి? అజ్ఞానము, సత్యమును తెలుసుకునలేకపోవడము. సత్యమును తెలుసుకోలేని అసమర్థతనే అజ్ఞానము అంటారు. దీనినే మాయ కూడా అంటారు. ప్రపంచంలోని ప్రతి మనిషి కూడా ఈ మాయకే ఆకర్షితుడు అవుతూ ఉంటాడు, సత్యానికి కాదు. అంటే సత్యము మన దగ్గర ఉన్నా, సత్యము మనకు ఆధారంగా ఉన్నా కూడా, అత్యంత సమీపంలో ఉన్నా కూడా సత్యాన్ని మనం వదిలేసి అసత్యాన్ని ఏదైతే ఉందో ఆకర్షణీయవంతంగా దానికి మనము అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము, అంటే ఆకర్షితులు అయిపోతూ ఉంటాము. దీనినే మాయ అంటారు. మాయ అంటే ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోవడము. ఇక్కడ చూడండి, తిరువన్నామలలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇక్కడ కథ చెప్తున్నానండి. తిరువన్నామలలో ఒక సాధువు ఉండేవాడంట. అతని పేరు శివ. ప్రతి దానిని కూడా ఆయన శివ శివ అని సంబోధిస్తూ ఉంటాడు. అంటే ఒక కుక్క కనిపించినా శివ అంటాడు, ఒక మనిషి కనిపించినా శివ అంటాడు, ఒక చీమ కనిపించినా శివ అని అంటాడు. ఒక చెట్టు కానీ ఒక పుట్ట కానీ దేనినైనా సరే శివ 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 అని సంబోధిస్తూనే ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి పార్వతీమాతకి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఇతను నిజానికి అన్నింట్లోనూ శివుడిని చూస్తున్నాడా, నామమాత్రానికి అలవాటుగా ప్రతి దానిని శివ అని పిలుస్తున్నాడా అని ఇది తెలుసుకోవాలని అనిపించిందంట పార్వతీమాతకి. పరమేశ్వరుని అడిగిందంట, ప్రభో, నిజంగా అతను సత్యాన్ని దర్శిస్తున్నాడా? ఒకసారి ఆయనను పరీక్షించాలని ఉంది అని అంటే, నీ కోరిక అలానే జరుగుతుందని చెప్పి పరమేశ్వరుడు ఎవ్వరికీ కనిపించకుండా కేవలం ఆ సాధువుకి మాత్రమే కనిపించేటట్లుగా తిరువన్నామలలో ఉన్న ఆలయానికి వచ్చాడు. అక్కడ ఆలయానికి వస్తే శివుడు అలాగా జటాజుటాలు ధరించి, పులి చర్మం ధరించి, రుద్రాక్షలు తొడుక్కొని, విభూది ధరించి, త్రిశూలం పట్టుకొని, నావుపాము మెడలో ఉండగా అతనికి, ఆ సాధువుకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ సాధువు, బాగున్నావా శివ, బాగున్నావా శివ అని అన్నాడు. శివుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎవరైనా శివుడు కనిపిస్తే మామూలు స్థితిలో ఉండలేరు కదా, అలాంటిది ఈ ఏదో ఒక సాధారణ మనిషి వచ్చినట్టుగా బాగున్నావు శివ అని అంటున్నాడేంటి అనుకున్నాడంట. అంతలోపల ఆ సాధువు దగ్గర ఉన్నటువంటి కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత
ఆ సాధువు ఆ కుక్కను ప్రేమగా నిమురుతూ, శివ వచ్చేసావా? ఎక్కడున్నావు నువ్వు? ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏం తిన్నావు నువ్వు? అని దాని యొక్క బాగోగులు చూస్తూ దానిని ప్రేమతో నిమురుతూ ఉన్నాడంట. ఇక్కడ ఆ ఒరిజినల్ శివుడికేమో చాలా కోపం వచ్చింది. ఒరే మూర్ఖుడా, ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటే నీవు కుక్కను పట్టుకొని ముద్దులాడతావేంటి? నేను ఈరోజు నీకు కనిపిస్తే నీవు నన్ను పట్టించుకోవేంటి అని అన్నాడంట. అదేంటి శివ అలా అంటున్నావు? ఈరోజు కొత్తగా రావడం ఏంటి? ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉన్నావు కదా. నేను ప్రతిరోజు నిన్ను చూస్తున్నాను, ఈరోజు కొత్తగా వచ్చేది ఏంటి అని అన్నాడంట. శివుడికి దిమ్మ తిరిగిపోయింది. ఇతను నిజంగానే అంటున్నాడా, లేదా అద్వైతం గురించి పాండిత్యం నా దగ్గర చూపిస్తున్నాడా అని అనుకున్నాడంట. ఆ తర్వాత వెంటనే శివుడు, సరే నాయనా, నాకు అర్థమైంది, నాకు చాలా అలసటగా ఉంది, దయచేసి ఏమన్నా తినడానికి పెడతావా అన్నాడంట. అప్పుడు ఆ సాధువు, ఎంత మాట శివ, నీకు పెట్టకుండా ఎలాగుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళి డజన్ అరటిపండ్లు తీసుకొని వచ్చాడు. ఒక అరటిపండు తీసుకొని ఒలిచి శివుడి నోటి దగ్గర పెట్టాడు. అంతలోపల దూరంగా ఒక ముసలావిడ ఆకలి ఆకలి అని పొట్ట పట్టుకొని అరుస్తూ ఉంది. ఆ సాధువు శివుడి నోటి దగ్గర పెడుతున్న ఒక అరటిపండుని లాక్కొని మొత్తం అరటిపండ్లు కూడా తీసుకొని ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కొక్కటి ఒలిచి నోట్లో పెట్టి, బాగుందా శివ, బాగుందా శివ, ఎంత బాగా తింటున్నావో అని చెప్పేసి మురిసిపోతూ ఆమెతో ప్రేమతో తినిపిస్తున్నాడు. మన ఒరిజినల్ శివుడికి చాలా కోపం వచ్చింది. అంతేకాకుండా కళ్ళు బాగా ఎర్రగా అయిపోయినాయి కూడా. ఒరే మూర్ఖుడా, నా నోటి దగ్గర ఉన్న తిండిని లాగేసి ఆ ముసలావిడికి పెడుతున్నావు కదా నువ్వు, నీకేమైనా బుద్ధి ఉందా అసలు? నేను ఇంత ఆకలితో ఉంటే అని అడిగాడంట. అదేంటి శివ, ఇప్పుడే కదా నీకు ఒక డజన్ అరటిపండ్లు తినిపించాను, అక్కడ ఉండి నీవే కదా తినింది అన్నాడంట. శివుడికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వీడు నిజంగానే ప్రతి ఒక్క జీవరాశి యందు నన్ను చూస్తున్నాడు. వీడిది నటన కాదు, వీడిది అసలైనటువంటి సత్య దర్శనము. ఇదంతా వెళ్ళి పార్వతీమాతకు శివుడు చెప్పాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ప్రతి జీవి యందు పరమాత్మ ఉన్నాడు. ఉన్న సత్యాన్ని వదిలేసి లేని అసత్యం వైపుకు నిరంతరము మనము ఆకర్షితులు అవుతూనే ఉంటాము. అంటే కనపడని శక్తిని నిరంతరం నమ్ముకొని జీవిస్తూ ఉంటాము. దీనినే మాయ అంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మనస్సు సత్యదూరమన్న ఎరుక మాయ. మనస్సు సత్యములోనిదే, వేరుగా లేదు అని తెలిస్తే మాయను దాటినట్లే. మరి చెప్పడం బాగానే ఉంది. ఇంతకీ సత్యం అంటే ఏమిటి? సత్యమా జీవుడికి తెలియదు. తెలిసిందా మనస్సు? అమ్మా, అవును గురుగారు. ఉన్నది ఒకటే నేనని అసలు తెలియదు. తనకంతా అన్యమే అనుకుంటాడు. దేవమన్యము, జగత్తన్యము, దైవమన్యము, సంసారమన్యము. కాబట్టి తనకు మనస్సు ఒకటి ఉన్నదని అనుకుంటుంది ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వం. అవును గురుగారు. ఆ రకంగా తీసుకుంటే మనస్సు కూడా ఈ జీవుడికి అన్యమే. దేహము నాదంటున్నావు, ఆ మనస్సు అంటున్నావు. నా మనస్సు బాగులేదంటున్నావు. అవును గురుగారు. అవును. నీకు అన్యంగా ఉన్నటువంటి నీ మనస్సు
ఉమ్, సత్య దూరం కాదని ఆత్మ కూడా అయ్యే మరి. అవును. ఉమ్, ఆర్ యూ గెటింగ్ ది డిఫరెంట్ లాజిక్? గురువు గారు. నా మనస్సు అన్నప్పుడు నీవు మనస్సుకి అన్యంగా ఉంటావు. అన్నంగా ఉన్నాను. ఓకే, ఉమ్, అటువంటి మనస్సుకి సత్యము దూరంగా లేదు అంటే సత్యము కూడా నీకు అన్యమై కూర్చుంది, ఆత్మ కూడా నీకు అన్యమై కూర్చుంది. ఉమ్. నీకు అంటే దేహతోద్యులు ఉన్న దేహత్వం బుద్ధి గల మాయనానికి. అహంకారానికి. ఉమ్, ఉమ్, మరి ఏ విధంగా మనం ఈ చిక్కు సమస్యని చిక్కుముడిని వెళ్ళేయాలి? ఉమ్. ఏమ్మా, గురువు గారు. మనస్సు ఉందేమో చూడు ఫస్ట్ పాయింట్. ఉమ్, అసలు మనస్సు అంటే ఏమిటి? మనస్సు ఉందేమో చూడు అన్నా, నీవెవరివో తెలుసుకో అన్నా రెండు ఒకటే. ఉమ్, మనస్సు వేరు, అహంకారం వేరు ఉండదమ్మా. ఉమ్, దేహాత్మ బుద్ధి రావడం ఏమిటి? మనస్సులో అన్ని చింతలు మొదలవటం ఏంటి? లోకము సంసారం అంతా చూస్తున్నారు. అవును. అవును గురువు గారు. పరోక్ష జ్ఞానం తలెత్తుతుంది. ఉమ్, పరోక్ష జ్ఞానం అంటే మనస్సు ద్వారా, మనసు ద్వారా, ఇంద్రియాల ఇంద్రియాల ద్వారా. అప్పుడు నీవు స్థూల దేహానికి స్థూల జగత్తు, సంసారం, జనన మరణాలు, బంధాలు ఇవి చూస్తావు. ఉమ్, కాబట్టి నీకు అన్యముగా ఏది లేదు అని చెప్పటమే కదా. గురువు గారు. మొట్టమొదటి సెంటెన్స్ చదువు వస్తుంది. మనస్సు సత్య దూరం అన్న ఎరుక మాయ. అంటే ఏంటి? సత్యదూరం అన్నటువంటి ఎరుక అంటే ఇక్కడ అనుకోవటం. ఎరుక అంటే ఆత్మ కాదమ్మా. గురువు గారు, అనుకోవటం. ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, సత్యానికి, ఈ జీవ భావన ఆత్మకి అన్యంగా ఉందని అనుకుంటున్నావు. నాకు తెలియదు అనుకున్నావు. అది అట్లా అని చెప్పడం గురువు గారు. ఎరుక అంటే నాలెడ్జ్, తెలుసుకోవటం. అంటే ఆ సత్యానికి దూరంగా ఉన్నానని అనుకోవటము. సత్య దూరం అన్న ఎరుక, ఆత్మకు అన్యంగా ఉన్నదన్న ఎరుక. అది అసత్యము. హరిశంకరులు ఉన్నారు, జీవో బ్రహ్మైవ నాపరం, విడిగా లేదు, పరబ్రహ్మ జీవుడికి కనపడుతుంది అని చెప్పారు. జీవుడు వ్యక్తి భావనతో నాకు ఆత్మ తెలియటం లేదంటాడు. ఏమంటున్నాడు? తాను కాని దానితో ఉనికి ఏర్పడింది కదా. అంతకంటే ఏంటి? చేస్తావా వీలుంటుందే దేహము నీవేమో విచారించు, లేదా నాటి ఏమన్నవాడు ఉన్నాడేమో చూడు. ఏ పని చెయ్యి. దేహం నేనని చెప్పదు. గురువు గారు. ఎప్పుడో దేహం మాట్లాడిందే? లేదు, లేదు. అది ఉన్నట్టు చెప్పిందే? చెప్పలేదు. నాది అంటున్నావే, నాది అన్నవాడు దాని యొక్క రియాలిటీ మీద ఈ మనస్సు, ఈ జగత్తు, ఈ ద్వైతము, ఈ సృష్టి ఆధారపడింది. గురువుగారు. వాడు నిజంగా ఉంటే ఇదంతా సత్యమే. కాబట్టి ఉన్నది మీ సత్య స్థితి అని చెప్పడం ఇక్కడ, వేరు కాదు అని చెప్పడం ఉద్దేశం. దానిలోనే ఇవన్నీ కనపడుతున్నాయి అని చెప్పడం. ఈ సోకాళ్ళు వ్యక్తిత్వము
జీవాత్మ భావన ఉమ్, ఆత్మని విడిచిలేదు. ఉమ్, నీవనుకునే ఈ దేహము కూడా ఆత్మని విడిచిలేదు. ఉమ్, నీవు చూస్తున్న జగత్తు కూడా ఆత్మని విడిచిలేదు. ఉమ్, అంటే విడిగా జీవుడు, జగత్తు, సృష్టికర్తను, ఈశ్వరుడను ఈ మూడు కూడా ఆత్మని విడిచిలేదు. ఉమ్, నీవు ఆత్మ వేరు, ఉమ్. ఇది విడిగా లేవు అని చెప్పారు. ఆ గురువు గారు. ఉమ్, ఏమో ఆ గురువు గారు. ఉమ్. మొత్తం ఒకసారి చదువు. మనస్సు సత్యదూరమన్న ఎరుక మాయ. మనస్సు సత్యములోనిదే, వేరుగా అది లేదు అని తెలిస్తే మాయను దాటినట్లే మరి. ఉమ్, సత్యములోనిదే, సత్యంలోనే ఉన్నది అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? సత్యములో సత్యం అంటే ఏంటో తెలియదు. తెలియదు. ఆ గురువు గారు. అంటే సత్యాన్ని దాటినప్పుడు ఏమో సత్యాన్ని దాటమే ఉంది. ఈ స్వరూపం సత్యం ఆ గురువు గారు. ఉమ్, దాటే ప్రసక్తి లేదు. ఉమ్, ఈ మనస్సు సత్యములోనిదే అంటే సత్యమే ఈ విధంగా కనపడుతుందని. ఉమ్, ఇక్కడ ముత్యపు చెప్పులో వెండి, వెండి అనేది ముత్యపు చెప్పలోనిదే, విడిగా వెండి లేదు అని చెప్పటం. ఆ గురువు గారు. అంటే గురువు గారు చెప్పమ్మా. ఇక్కడ పరోక్ష జ్ఞానం వల్ల అలా వస్తుందా గురువు గారు? అది తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? సత్యములోనిదే అనేది పరోక్ష జ్ఞానం వల్ల అనుభవం కలుగుతోందా అంటున్నాను. కలగదంతా. ఆ, ఇప్పుడు చెప్పాలని ఇండికేషన్స్, సూచనలు. ఒక్క స్వరూప జ్ఞానము తరువాత దగ్గర మనస్సుతో బయటికి వచ్చి చెప్పే మాటలు ఇవ్వండి. నీవు అదేను, నువ్వు దేహం కాదు, నీకు జనన మరణాలు లేవు, ఇదంతా ఆత్మలోనిదే. బోధలు కూడా మాయా బోధలే. బోధలే సత్యం అనుకోబాకు. గురువు గారు. ఏమా అహంకారానికి ఎప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ అర్థం కాదు చెప్పింది. గురువు గారు. స్వరూప జ్ఞానము తరువాత మాత్రమే ఈ మనస్సు అనుకుంటుంది ఈ విధంగా. అంతేగాని వ్యక్తిత్వంతో, పరిమితత్వంతో అనుకోవడం కాదు. నేనంటే ఆత్మని, నేనంటే దేహం కాదు, ఈ దేహం కూడా ఆత్మలోనిదే. ఆత్మ అంటే ఏంటో తెలియదు. అలా కుదరదమ్మా. మహర్షుల వాక్కులు ఏ మాటలు చెప్పినా అన్ని మాయలోకి వచ్చి చెప్పినవే. ఆత్మస్థితిలో ఎవరు ఏం మాట్లాడలేరు. ఏమా మిత్రభూతున్న నేను ఇప్పుడు కూడా ఉన్నానంటే నీకేమర్థమైంది? మిత్రుల్లోనే ఉన్నాను, ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది అంటే అర్థం కాదమ్మా. దానిలోంచి బయటకు వచ్చాక చెప్పు. బయటికి వచ్చాక అంటే బయటకు వచ్చింది ఎవరు? ఆత్మకి భాగ్యాంతరం ఉండవు. ఆత్మ బయటికి రాదు. లేదు, అవస్థలు లేవు. ఏమో అవునండి, అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువు గారు. భాష్యాంతరములు లేనిది నీ స్వరూపం. కానీ దేవంతో నీకు అంత అన్యంగా ఉంది. నీ మూలం నీకు తెలియదు. ఆత్మని విడిచి నీవు లేవని చెప్పినా నీకు మింగుడు పడదు. ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఏమ్మా అవునండి, అవునండి. నాయన రవి, గురువు గారు. ఇంకేమైనా ఉన్నత అన్యంగా
అంటే ఇది మనస్సు కూడా సత్యంలోనిదే అంటే అది బయటకు వచ్చి చెప్పిన మాటే గాని ఇటు ఆ, నిజానికి ఆత్మలో మనస్సు లేదు కదా గురువు గారు. ఆత్మలో సృష్టి లేదు, జీవుడే ఆ, లేదు. అదే ఈ పరిమితమైన జీవుడు కూడా లేడు కదా. ఆ విషయం ఆత్మస్థితిలో నీకు తెలియదు. ఆ, మళ్ళీ దంతబీజ మనస్సుతో బయటికి వచ్చి జీవన్ముక్త స్థితిలో మాయలో చెప్పుకునే కొన్ని మాయ మాటలు ఇవి. ఎవరికి చెబుతాడు? ఎవరున్నారని చెబుతాడు? తాను ఎంత అసత్యమో తాను చూస్తున్న ఇతరులు కూడా అంతే అసత్యం. ఇది చెప్పినట్టు ఉమ్, తన దేహమే ఆత్మని విడిచిలేదు. అందుకే మహర్షి ఏమంటున్నారు? దేహం కూడా ఆత్మే, మనస్సు ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే, సర్వం కలిగిన బ్రహ్మ అన్నారు ఆదిశంకర్. ఈ చెప్పుకునే మాటలు పూర్తిగా మాయాజనితములు, సత్యమేం కాదు నాయన. సత్యము మాట్లాడదు. గురువు గారు. సత్యం అంటే ఎరుక, ఎరుక అంటే జ్ఞానము, జ్ఞానం అంటే అహంస్మరణ. సో స్వరణమయ స్థితి విడిచి మాయ లేదు అని చెప్పారు. ఉన్నాడన్న ఎరుకని విడిచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరని మాయలో చెప్పుకునే మాటలు. అంటే ఇవి ఆత్మ ఉంటాం అనేది ఆ బయట ఆ దగ్ధబీజ మనస్సుతో వచ్చి చెప్పిన మాటలే. ఎవరికి చెబుతారు? స్వప్నంలో కనబడుతుంటే మాట్లాడినట్టుగా ఉంటుంది. అసలు అవస్థలే లేవు, సృష్టి లేదు. జీవుడే ఒక ఊహా వస్తువు. అందుకనే మాయ అనేది ఆత్మని విడిచి లేదు. గురుగారు, మాయ ఇస్ రియాలిటీ అంటే ఎట్లా ఉంటుంది? అదిగో బంగారు ఆవరణ, బంగారు అన్నట్టుగా ఉంటుంది. నువ్వు బంగారం వెతుకుతున్న ఆవరణ ఉండేవాడు, ఆవరణ లేదు. అంటే స్వరూప జ్ఞానమందు, తురీయమందు అవస్థాత్రయములు గాని, జీవుడు, జగత్తు, ఈశ్వర భావన గాని, ద్వైత స్థితి గాని, అన్యత్వము గాని లేదట. ఆ విషయం ఆత్మకు తెలుసు. ఆత్మ అంగీకరించదు అన్యత్వాన్ని. ఆత్మ అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఉన్నానన్న ఎరుక. అది ఒకటే ఉంటుంది నాయన. అందుకనే మహర్షి ఏమంటారు? రెండు నేను లేవు. ఆత్మ నేను, జీవాత్మ నేనంటూ ఉండదు. ఈ జీవాత్మ ఆది నుంచి తృణీకరించబడింది, ఉనికి లేదు. అయినప్పటికీ ఆత్మను విడిచి విడిగా లేదు. ఇంకో మాట ఏమన్నారు? నామరూపాత్మకములను సత్యము మీద ఆపాదించగా ఏర్పడిందే ఈ మాయ. మన ఆత్మ ఏమన్నా కాసేపు జీవుడుగా, కాసేపు జగత్తుగా ఉంటుంది. ఆటండి ఏ జీవుడు ఆత్మని తెలుసుకోలేడు. ఆ మాట కూడా స్పష్టం చేశారుగా పార్సుల వారు. జీవాత్మ భావనతో సత్యం తెలుసుకునే ప్రసక్తి లేదు అక్కడ. ఆత్మస్థితిలో అన్యత్వం లేదు, జీవుడు ఉండడు. గురువు అయినా మరి అంటే
ఆ స్థితి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ దగ్ధబీజ మనస్సుతో ఆ స్థితి నుంచి ఆ స్థితి ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఈ జగత్తుని ఆలోచనలు ఇవన్నీ సాగిపోతూ ఉంటాయి. కానీ అంటే ఆ పరిపూర్ణమైన స్థితి నుంచి కొంత దిగి స్థాయికి బయటకు వచ్చి ఆ రావటం అనేది అలా ఎలా జరుగుతుంది అసలు? బయటికి రాడు ఆయన, ఆ, బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఆవరణం చూస్తున్నప్పుడు బంగారమే, బంగారం నుంచి బయటకు వచ్చింది ఆవరణం. ఉమ్, నిజంగా ఆ, మనస్సు వస్తుంది. ఇందాక నుంచి ఎవరు మాట్లాడుతున్నారు నాతోటని అడిగిన నా మనస్సు అన్నాడు. వస్తుంది పోతుంది మాట్లాడుతుంది. అంటే మనస్సు ఆ మనస్సు అంటే మన దేహం ఉంది కాబట్టి ఆ మనస్సు ఉండాల్సిన అవసరం పడ్డదంటారు దగ్ధబీజ మనస్సు. ఇప్పుడు దేహము మనస్సు రెండు దేహాలుగా. అవును. స్థూల దేహం ఉంటేనే నువ్వు మనిషిని గుర్తుపడుతున్నావు. అంటే మాయతో మళ్ళీ కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. తల ఊపుతున్న మాట వినపట్టాల నాకు. గురువు గారు వినిపిస్తుంది గురువు గారు. అదేదో కొంచెం నెట్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది ఇక్కడ, అందుకని అదృశ్యం అయిపోయింది. డేటాకు వచ్చాను. ఇప్పుడు అందరూ కనపడుతున్నారా? వినిపిస్తుంది, మీ మాట కూడా వినిపిస్తుంది గురువు గారు. వెరీ గుడ్. వినిపిస్తుంది కనిపిస్తుంది అంటే మాయ కంటిన్యూ అవుతున్నట్టు. ఇందాక లేదే సత్యం ఉన్నట్టు మాయ ఎగిరిపోయినట్టు. మన చేతుల్లో ఏదీ లేదని చెప్పటం. చెప్పు నాయన. మళ్ళీ అదృశ్యమే బాబు. అంటే అదే ఆ జ్ఞానము మళ్ళీ ఆ స్థితి ఏర్పడిన తర్వాత మళ్ళీ మాయ కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. అట్లా ఉండదు. మాయ కనెక్ట్ అయినట్టు అనిపించదు. మాయ కూడా తన స్వరూపమే అనిపిస్తుంది. ఇప్పుడు కనెక్ట్ అవ్వటం డిస్కనెక్ట్ అవ్వటం అంటే ఏముండదు, లేని దానికి. తాడుతో పాము కనెక్ట్ అయిందా? లేదు లేదు. పాము లేకపోయినా ఆ లేని పాము కూడా తాడే అంటావు. ఎందుకని? ఉన్న తాడు కాబట్టి. ద్వైతంలో బాగా అర్థమవుతుంది. కానీ నీ స్వరూపానికి వచ్చే చెప్పు, ఇంకేమైనా ఉందా? అదే గురువు గారు, అంటే మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అయింది ఇందాక. ఇప్పుడు కూడా అట్లాగే ఉందా? ఇప్పుడు బానే ఉంది, మధ్యలో బ్రేక్ అయి వచ్చింది మళ్ళీ. అదే బహుశా కారణం ఏదైందో మనకి తెలియదు. అవునవును. అయితే అంటే ఒకసారి ఆ స్థితి ఏర్పడిన తర్వాత అది పోదు కాబట్టి ఇక ఆ దగ్ధబీజ మనస్సుతో ఉన్నదంతా జ్ఞానమే అని చెప్పటం మాత్రమే చెప్తారు. అంతవరకే. నీవిది కాదని ఉన్నదే ఎరుకని, ఆ ఎరుకలోనిదే ఇదంతా అని, అంతవరకే. అవి సూచనలు, అదేం బోధలేం కాదు. ఇంత విన్నంత మాత్రాన నీకు ఆత్మ ప్రకాశించదు. మళ్ళీ నీ మనస్సులో ఒక అవగాహన వస్తుంది, అంతవరకే. అవును. ఆత్మ ప్రకాశం అనేది, సత్య ప్రకాశం అనేది అది డిసైడ్ చేస్తుంది ఎక్కడ, ఎప్పుడు, ఎవరి దగ్గర ప్రకాశించాలి అనేది. మనం మాయలో చెప్పలేము. అందుకే సాధన లేదు.
అది సాధించేది కాదు అని చెప్పటం. ఇది చెప్పినట్టు. గురువు గారు. ఇంకేమైనా ఉందే? అంటే ఒకసారి అంటే ఆ అనుభవము ఇప్పుడు మీకు ఉమ్, అనుభవము వచ్చింది కదా గురువు గారు, అటువంటి అనుభవమే మళ్ళీ మళ్ళీ అంటే ఇంకా రాదేమో, అంటే ఒకసారి ఇంకా పాము తాడు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇంకో గుర్తుపెట్టుకొని ఆయన అనుభవం అనేది జీవుడికి కాదు. జీవుడికి కాదు, అదే ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, టు ది సెల్ఫ్ బై ఇట్ సెల్ఫ్, అంతవరకే. స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ ప్రకాశం ఆత్మకే ఉంటుంది తప్ప జీవుడికి ఉండదు. జీవభావన వస్తూ పోతూ ఉంటుంది, మనస్సు వస్తూ పోతూ ఉంటుంది. జీవభావం రాదు కదా గురువు గారు. జీవభావన వస్తూ పోతూ ఉంటుంది. అంటే ఆలోచన వచ్చినప్పుడు బయటకు వస్తుంది, లేకపోతే లేదు. అది ఓకే ఓకే. జీవభావన అంటే మనస్సు మరి ప్రవర్తిల్తే కదా నీకు అర్థమయ్యేది. ఇప్పుడు మహర్షి నీతో ఏం మాట్లాడలేదనుకో, నీకేమర్థం అవుతుంది? అవునవును. నీవు అదే అని చెప్పి మళ్ళీ ఆయన ఆత్మగా ఉన్నాడు అనుకో, ఉండమంటే మనసు రాలేదనుకో బయటికి, కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుంది? అవును, ఉండదు. ఉండదుగా. అవును గురువు గారు. సో కమ్యూనికేషన్స్ జరిగేది మాయలోనే, కమ్యూనికేషన్ మాయలోనే ఉంటుంది. మాయ అంటే ద్వైతము, ద్వైతము అంటే అన్యత్వం. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు కలిగినప్పుడే నీకు కమ్యూనికేషన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే ఆ కమ్యూనికేషన్ కూడా అంటే అన్యంగా బోధించేది కాదు, కానీ జ్ఞాన స్థితిలో ఉండి చెప్పటమే. అది కూడా జ్ఞాన స్థితిలో ఉండేది కాదు, జ్ఞానమే ఉంటుంది. మనస్సు బయటకు వచ్చినప్పుడు చెబుతాడు అట్లా. అంటే చెప్పేవాడు అక్కడ మళ్ళీ జ్ఞానమే చెప్తుందంటారా? జ్ఞానం బోధిస్తుంది. అంటే ఇన్ని మాటలు మాట్లాడింది మహర్షి మాయానేను మనస్సు. మాయానేను ఇంకా పెద్ద బీజంగా ఉంటుంది. ఉండాలిగా మరి, దేవన్నంత వరకు ఉండదు. లేకపోతే తిండి తింటున్నాడు, తిరుగుతున్నాడు, అవును, మరి కర్మలు చేస్తున్నాడుగా, చేస్తున్నట్టు కనపడుతున్నాడుగా. ఓకే. ఆత్మ కర్మలు చెయ్యదు. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ 1950 దాకా తిరుగుతూనే ఉందిగా. దీనికి మూలము తెలియదు. దీనికంటే ఈ దగ్ధ బీజ మనస్సుకి మనస్సు ఉంటుంది నాయన. అసత్యమైన ఎండమావుల్లో నీళ్లు కనపడ్డట్టు అసత్యమైన అహంకారము జగత్తు దేహం ఉన్నంత వరకు కనపడుతుంది. అది రివీల్ అయిన తర్వాత కూడా అహంకారం ఉంటుంది. అహంకారం అంటే అర్థం ఏంటి? ఈ మనస్సు నేననే దేహ భావన అయితే ఉండదు, అంటే ఆ ముడి తెగిపోతుంది. కనపడుతుంది, కనెక్షన్ ఉండదు. అంటే గురుగారు ఇక్కడ ఆత్మ ప్రకాశం అయిపోయి ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, అంటే మేము దేహాత్మతో ఉన్నాం కాబట్టి మీరు కూడా మాలాగా అన్యంగా మాట్లాడుతున్నారు, అన్యంగా చూస్తున్నారు, అన్యంగా చేస్తున్నారని మాకు ఆ భావన కలుగుతోంది. ఎందుకని నేను దేహంతో చూస్తున్నావు కాబట్టి. గురుగారు నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని. నీ మనస్సులో వీళ్ళందరూ కనపడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నావు. స్వప్నం. గురుగారు ఇది ఒక స్వప్నం లాంటిది. అంటే గురుగారు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు కలగంటున్నాను, ఆ కలలో ఎవడో దొంగ వచ్చాడు, వచ్చి నాకు మెలకు వచ్చింది. నేను దొంగ దొంగ అని అరుస్తున్నాను అక్కడ, అది బయటకు అరుస్తున్నాను. అంటే జాగ్రత్త అవస్థలోకి వచ్చాను,
పక్క వాళ్ళు విన్నారు నేను అరవడం కూడా. అది ఏ అవస్థ అవుతుంది గురువు గారు అది? అది స్వప్నంలో జరిగినటువంటి మనస్సుతో అరిచింది వెలుగు ఆ. వచ్చింది కాబట్టి స్థూలదేహంతో వాళ్ళకి కమ్యూనికేట్ అయింది. ఓకే. నువ్వు స్వప్నంలో అరిస్తే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ. స్వప్నంలో నువ్వు అరిస్తే ఆ దొంగకి మాత్రమే తెలుస్తుంది, అవును. ఇంట్లో వాళ్ళకి తెలియదు. అవును. ఎప్పుడైతే ఇన్స్టంటేనియస్ గా కళ నుంచి స్థూలదేహానికి వచ్చేసావో ఇక్కడ ఆ. వాయిస్ బయటకు వచ్చింది. ఆహా. అప్పుడు అడుగుతున్నారు ఎందుకు అరుస్తున్నావు అంటే కళ వచ్చిందని అంటావు, అంతవరకే. అంటే అక్కడ 2 అవస్థలు సైమల్టేనియస్ గా జరిగాయంటారా? కాదు, ఆ. స్థూల దేహం సూక్ష్మదేహం 2 దేహాలు ఉన్నాయిగా. మనస్సుతో కలగంటున్నావు, అవునండి. దేహం అక్కడ లేదు. అవును. నీవు దొంగను చూసి భయపడ్డావు, ఆ అవునండి. భయాన్ని ప్రకటిస్తూ ప్రకటిస్తూ స్థూల దేహానికి వచ్చావు, అందుకని ఈ ఓకే. వాయిస్ వినపడింది. ఓకే. అప్పుడు కళ చెదిరిపోయింది. ఆ. వచ్చి నిన్ను పలకరించారు, ఎందుకు ఆ. అరుస్తున్నావు, దొంగ ఎవరు లేరని. కాదు, నాకు ఆ. కల్లో కనిపించాడు అన్నావు. ఓకే. కలలో కనిపించిన మనస్సు జాగ్రత్తలో కూడా ఉన్నది కాబట్టి అరిచావు. ఓకే. సరే సరే. ఆ, అర్థమైంది గురువు. జాగ్రత్తలో ఉన్నటువంటి యొక్క దేహము కల్లో లేదు, ఆ. అందుకని నీ అరుపు వీళ్ళెవరికి వినపడలే. అవునండి. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చి అరిచాను కాబట్టి భయంతో పక్క వాళ్ళకి వినిపించింది. ఆ, ఎందుకని బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇక్కడ పనిచేసింది, అక్కడ ఆ. దేహం లేకుండా అరిచావు, ఉపయోగం లేదు. అవునండి. అవునవును. ఆ. ఏమా? నేను అనుకున్నా 2 సైమల్టేనియస్ గా జరిగాయేమో అనుకున్నాను. కాదు 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 2 కాదు కాదు కాదమ్మా. ఆ. కలలో కనిపించిన దొంగని నువ్వు గుర్తించి అరిచినా నీకు ఉపయోగం లేదు. అక్కడ వెంటనే మెళుకు వచ్చింది, మెళుకు ఆ. వచ్చి అరవడం కంటిన్యూ చేసావు, అది అందరికీ వినపడింది. ఓకే. సరే, ఉన్నట్టుండి అరుస్తున్నావేంటి, ఇక్కడ ఎవరు దొంగ లేరే అంటారు వాళ్ళు. కాదు, నా కల్లో కనిపించారు అంటావు. ఓకే. Is it not? అవునండి. అవును. నీ కలలో కనిపించింది జాగ్రత్త అవస్థలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. అవును గురువు గారు. అవును. అదే విధంగా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నీ అరుపులు విన్న వాళ్ళకి కళతో సంబంధం లేదు. కరెక్టే. అవును గురువు గారు. నౌ ఐ గాట్ ఇట్. నువ్వు కన్న కళ జాగ్రత్తలో ఉన్న వాళ్ళకి తెలియదు. అవునండి. ఈ సందర్భంలో కూడా మహర్షి ఒక కథ చెప్పారు. ఇద్దరు గదిలో పడుకుని ఉంటారు, ఓ పక్కవాడు ఏబి అనేవాడు ప్రయాణం చేస్తారు, ఏదో చూస్తారు, నువ్వు నాతోనే ఉన్నావు కదా అంటాడు. అవును. కళ నీది, నేను ఉండడం ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను పొమ్మంటాడు. అవునండి. అవునండి. నిజంగా. అవును, కాబట్టి కరెక్టే గురువు గారు. కళ అనేది మనస్సు కల్పించుకున్న ఒక చిత్రము, ఒక దృశ్యము. అదే మనస్సు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. గురువు గారు. ఇక్కడ అంటే కరెక్టే. జాగ్రత్త అవస్థ. అవును. అవి కళలో ఉన్న విషయాలు కొని చెబుతావు గుర్తున్నంత వరకు. అవును. అవును గురువు గారు. నువ్వు ఎంత చెప్పినా చుట్టుపక్కల వాళ్ళకి అది అర్థం కాదు. కరెక్టే. దొంగలు చూసింది నువ్వు, అరిచింది నువ్వు. ఇక్కడ అవును. ఇక్కడ అరిస్తే దొంగలు లేరు పొమ్మంటారు వాళ్ళు. అవును. కరెక్టే గురువు గారు. Is it not? అవునండి. కాబట్టి ఏ అవస్థ అవస్థే. ఏ అవస్థకి ఆ అవస్థ సత్యంగా ఉంటుంది, అవును గురువు గారు. కానీ ఇంకో అవస్థతో సంబంధం ఉండదు. అవును గురువు గారు. కలగనే నీవే మేల్కొన్నావు, మేల్కొన్న నీవే నిద్రిస్తావు. అవును. ఈ మాయా అవును. నేనే చేస్తుంది ఈ పనులు, అవును గురువు గారు. ఇంకోటేం ఉండదు. ఏమా పద్మజ?
కళ్ళ అంటే నుంచి బయటకు వచ్చావా? అంటే అక్కడ చెప్పు. గురువు గారు ఇప్పుడు అంటే చాలా మంది అది అందరి అనుభవంలో ఉంది. ఎందుకంటే కలవరిస్తూ ఉంటాం అని చెప్పి పక్క వాళ్ళు లేపుతుంటారు, ఏం కలవరిస్తున్నావు అని ఎందుకని వాళ్ళకి వినపడుతుంది, నీ వినిపిస్తుంది. కళ వాళ్ళకి తెలియదు. అంటే అంటే ఇక్కడ గురువుగారు ఆ కళలో వాడు దొంగ అని ఈ పడుకున్న ఆ మనస్సు 3 అవస్థలను వాడే ఉన్నది. కాకపోతే అక్కడ అరవాల్సింది వీడిని లేపి ఈ దేహంతో లింక్ ఏర్పడి వీడి చేత అనిపించింది ఎందుకని అంటే ఆ కనెక్షన్ ఇమీడియట్ గా ఎందుకు జరిగిందంటారట? ఎందుకని కళ కంటిన్యూ కాలేకపోయింది. కళ కంటిన్యూ అయితే ఈ పాటికి ఆ దొంగ ఉన్న 3 సొమ్ములు తీసుకుపోయేవాడు. తీసుకుపోకుండా మెడుకు వచ్చింది. అదే ఒక్కోసారి భయం అది అందరికీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వెంటనే డీలింక్ అయిపోయి ఇక్కడ మూల దేహంతో ఏర్పరచుకొని వీడి చేత చెప్పించాడు కదా మాటలు. ఎందుకని ఎందుకని ఆ మనస్సు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి. వెంటనే దీంతో కనెక్ట్ అయిపోయాడు. దేహం అక్కడ లేదు. దేహం అక్కడ లేదు. అవును. నువ్వు నిజంగా కలగంటున్నప్పుడు ఎంత అరిచినా పక్కవాడికి ఇక్కడ వినపడదు. అవునవును. ఎప్పుడు వినపడింది? కళ నుంచి సూక్ష్మదేహం నుంచి స్థూల దేహానికి వచ్చావు. కళ కంటిన్యూ చేస్తున్నావు, నువ్వు అరుస్తున్నావు. అవునవును. మెళుకు వచ్చింది, ఎందుకు అరుస్తున్నావు అని అడిగావు. దొంగ వచ్చా, దొంగ లేడు, పాడు లేడు, పడుకోమంటావు. ఎందుకని? నీకు దొంగ కనపడలే, వారికి దొంగ కనపడ్డాడు. అంటే అక్కడ కళ చెదిరిపోయింది కాబట్టి ఆ ఇమీడియట్ గా దేహంతో కనెక్ట్ అయిపోయాడు అనమాట. కళ చెదరలేదు, కళ కంటిన్యూ అయ్యి జాగ్రత్తగా వచ్చి చెబుతుంది నేరేషన్. ఇంకా అంటే అక్కడి నుంచి బయటకు వచ్చినట్టే కదా ఆ కళ స్టాప్ అయిపోయి వీడి దేహంతో బయటికి రావటం అంటూ ఉండదు. తన మనస్సులో కనపడినటువంటి దొంగని జాగ్రత్తలో కూడా తీసుకొచ్చిందిగా. దొంగ వచ్చాడని చెప్పిందిగా. అవును, చెప్పించింది. చెప్పిందంటే మరి మర్చిపోలేదుగా. కళ కంటిన్యూ అయిందిగా. కళ కంటిన్యూ అయింది. కళ కంటిన్యూ అయి చెబుతుంది, ఇట్లా భయపడ్డాను, దొంగ వచ్చాడు, కత్తి చూపించాడు, ఆభరణాలు ఇస్తూ అరిచాను, మెళుకు వచ్చిందని. మంచి పని అయింది, ఆభరణాలు తీసుకుపోకుండా అరిచావు అంటావు నువ్వు.